తాండూరు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో 10 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పరామర్శకు వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ను పోలీసులు అడ్డుకున్నారని హరీష్ మండిపడ్డారు. ప్రభుత్వ పాలన మంచిగా ఉంటే పరామర్శకు వెళ్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పిల్లలు ఆసుపత్రిలో ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, హాస్టల్లోనే పిల్లలకు వైద్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారని అన్నారు హరీష్ రావు. తేదీ నాడు తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల 10 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు మా దృష్టికి వచ్చింది. అది తెలిసిన వెంటనే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు నడి రోడ్డు మీద సబితక్కను, సత్యవతి గారిని అరెస్ట్ చేసి కనీసం పిల్లల్ని చూడనీయకుండా చేశారు. నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వానికి, అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికి పడతా ఉన్నారు? నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. జరిగిన విషారం తిని పిల్లలు ఏదైతే సిక్ అయి ఉన్నారో మొన్న చూడడానికి పోతే మమ్మల్ని అక్కడ చూడనివ్వకుండా మమ్మల్ని వెనక్కి పంపించారు అరెస్ట్ చేసి. అదే అమ్మాయిని ఈరోజు ఇక్కడ నిమ్స్ కి షిఫ్ట్ చేశారు. మేము ఆ రోజు చెప్పింది ఒకటే, 10 మంది పిల్లలు విషారం తిని వాళ్ళు సిక్ అయి ఉన్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలన్నప్పుడు వికారాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇమీడియట్ గా హాస్టల్ తీసుకుపోయి హాస్టల్లో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ డే పేపర్లో చూస్తే పేరెంట్స్ కూడా అలౌ చేయట్లేదు అన్నప్పుడు మేము వెళ్లడం జరిగింది, అట్లీస్ట్ మేమన్నా వెళ్లి చూద్దామని. అయినా కూడా మమ్మల్ని అక్కడ అలౌ చేయకుండా, అంటే పిల్లలకు బాగా సీరియస్గా ఉందని తెలిసినా కూడా ఒక రకమైన అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు. నిజంగానే అమ్మాయిని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది. చాలా సీరియస్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది ఆ అమ్మాయి. ఇప్పటికైనా ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిగతా పిల్లల్ని కూడా, ఎందుకంటే గత సంవత్సరం నుండి చూస్తా ఉన్నాం గురుకులాలలో విషారం తిని దాదాపుగా 49 మంది పిల్లలు చనిపోయినారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అట్లీస్ట్ గురుకులాలలో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు దాని వెనకాల ఏం చర్య తీసుకోవాలని కూడా పక్కన పెట్టేసి అక్కడ